మొత్తానికి ఏదో విధంగా కొత్త బండయితే కొనేసుకున్నానండి. కానీ కొన్నానన్న సంతోషం అయితే లేదండి. ఎందుకనేది వీడియో మొత్తం చూడండి మీకు అర్థమవుతుంది. ఓకేనా? సో, మొత్తం బండయితే నాకు 98,000 అలా పడిందనమాట. సో, ఈ మధ్య జీఎస్టీ తగ్గింది కదండీ! అందుకని చెప్పి బళ్ళ రేట్లయితే తగ్గినాయనమాట. ఇదే మంచి టైం అని చెప్పేసి నేనేం చేశానంటే ఫ్లిప్‌కార్ట్‌లో నాకు 80,000 లిమిట్ ఉందండి. నేను లోన్‌కి అప్లై చేశాను. అప్లై చేస్తే లోన్ అయితే శాంక్షన్ అయింది. సో, శాంక్షన్ అయింది కదా అనేసి మనమైతే ఎక్కువైతే తీసుకోలేదు. ఎందుకంటే మళ్ళీ తర్వాత కట్టుకునేటప్పుడు దోల తీరిపోద్దని చెప్పి. సో, అందుకని నేను 30,000 అయితే లోన్ అయితే పెట్టాననమాట. పెడితే ఆడు ఫీజ్ అయి కట్ చేసుకొని నాకు 28,000 అయితే ఇచ్చాడనమాట. అకౌంట్‌లో పడినియి. సో, నేనేం చేశానంటే మళ్ళీ నా దగ్గర ఉన్న 2,000తో కలిపి మొత్తం 30,000 కదా! సో, 30,000కి ప్లస్ మళ్ళీ ఇంకో 10,000 వేరే వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాననమాట. మా ఊర్లో తెలిసినోళ్ళుంటే. సో, వాళ్ళ దగ్గర తీసుకొని మొత్తం ఆ 40,000 తీసుకెళ్ళి షోరూమ్‌లో కడేసి మొత్తం బండయితే తీసుకున్నాననమాట. మిగతా అమౌంట్‌ని నేను ఈఎంఐ కింద అయితే కన్వర్ట్ చేశాను. సో, మొత్తం 24 మంత్స్ ఈఎంఐ అయితే పెట్టాననమాట. సో, అదే సంగతి. ఈ బండి కొన్నందుకు ఆనందం లేదని అన్నాను గదా! ఇదే అనమాట కారణం. నా దగ్గర ఒక్క రూపాయి లేదనమాట. మొత్తం అప్పు చేసే కొన్నాను బండి. సో, ఇదనమాట. ఆహ్, సో, మీరైతే ఎప్పుడు ఈ విధంగా అయితే చేయకండి. ఎందుకంటే ఒక రోజు డబ్బులుంటాయి, ఒక రోజు ఉండకపోవచ్చు. సో, కట్టుకోవడానికైతే చాలా ఇబ్బందయిపోద్ది. నేనేం చేశానంటే, నేను తక్కువగా ఈఎంఐ అయితే పెట్టుకున్నాననమాట. నెలకి 4,000 ఈఎంఐ అయితే పెట్టుకున్నాను. సో, అందుకని చెప్పేసి 24 మంత్స్ అయితే పెట్టుకున్నాను. ఎందుకంటే రేపు పొద్దున ఎప్పుడైనా డబ్బులు లేకుండా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అంత తక్కువైతే పెట్టాననమాట. సో, అదనమాట సంగతి. సో, ఈ విధంగా అయితే బండయితే మొత్తానికి కొన్నాను. ఇప్పుడు వచ్చేసి 7 మంత్స్ అలా అయిందనమాట. సో, చూడాలి. ఇప్పటికైతే ఏ ఇబ్బందయితే లేదు. అంతా సక్రమంగా అయితే సాగింది. బానే ఇప్పుడు కూడా ఏమి ఇబ్బంది పడకుండా ఈఎంఐస్ అన్నీ కరెక్ట్ టైంకయితే కట్టేసాననమాట. సో, చూడాలి ఇంకా ముందు ముందుకు ఎలా ఉంటదనేసి. సో, వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానెల్‌నయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.